హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై విలేజ్ ఆర్ట్స్. ఈరోజు సోమనాథ్ దగ్గరలో చూడవలసినటువంటి మరికొన్ని పర్యాటక ప్రదేశాలను అయితే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి ముందు వీడియోలో సోమనాథ్ టెంపుల్ గురించి అయితే మీరు పూర్తి వివరాలు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ నుండి మనం సోమనాథ్ పరిసర ప్రాంతాలను అయితే ఈరోజు సందర్శించుకుందాం. మనమైతే ప్రస్తుతం త్రివేణి సంగమంకి దగ్గరలో అయితే ఉన్నాం. ఈ త్రివేణి సంగమం 3 నదుల కలయిక. ఇక్కడ హిరణి, కపిల అండ్ సరస్వతి నదులైతే సంగమింపడం జరుగుతుంది. ఇక్కడ నుండి తరువాత అవి నేరుగా అరేబియా మహాసముద్రంలో అయితే కలవడం జరుగుతుంది. ఇదే ఈ త్రివేణి సంగమం. ఇక్కడ ఈ 3 నదులు సంగమింపటం వల్ల, ఇక్కడ స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోయి పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుందని అయితే ప్రజలు గాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడ చనిపోయిన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయటం ద్వారా వాళ్ళకి పరలోక ముక్తి కలుగుతుందని ప్రజలైతే విశ్వసించడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువగా ఇక్కడికి పిండ ప్రదానాలు చేయడానికైతే చాలా ఎక్కువగా జనాలైతే రావటం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా నేను గమనించిన విషయం, ఈ పాతకాలం రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అయితే వాళ్ళు ఈ విధంగా 3 వీలర్గా మోడిఫై చేసి అయితే వాడుతున్నారు. ఎక్కువ రవాణా కోసం ఈ వెహికల్స్ని అయితే ఇక్కడ ఉపయోగించడం అయితే నేను చాలా ఎక్కువగా చూశానన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంగణం అంతా సోమనాథ్ ఆలయానికి సంబంధించినటువంటిదే. దీన్ని మీరు కిందటి వీడియోలో కూడా గమనించవచ్చు. ఇక్కడ ఆ శివునికి సంబంధించి సోమనాథ్ అహుత ఆలయానికి ఆనుకొని మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని అయితే తిరిగి మేము సందర్శించడం అయితే జరిగింది. ఇక్కడితో మన సోమనాథ్ ఆలయ సందర్శన అయితే ముగిసింది. ఇక్కడ నుండి మనం బాన్ గంగా అనే మరొక చోటుకి అయితే బయలుదేరాం. ఈ బాన్ గంగా అనే చోటు మన సోమనాథ్ ఆలయానికి సమీపంలో అయితే ఉండటం జరుగుతుంది. 1.5 లేదా 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండటం జరుగుతుంది. ఇదే ఆ బాన్ గంగా. ఇది కూడా శివునికి సంబంధించినటువంటి ఒక ఆలయం. ఇక్కడ మీరు గమనించినట్టయితే అరేబియా సముద్ర తీరంలో మనకు అక్కడ సోమనాథ్ ఆలయాన్ని అయితే మీరు గమనించగలరు. సో ఈ బాన్ గంగా ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీరాన ఒక శివలింగం అయితే నిరంతరం అరేబియా సముద్రపు అలలతో అభిషేకింపబడి ఇక్కడ కొలువై అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి జలాభిషేకం లేదంటే ఇక్కడ పంచామృతాలతో అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది కూడా సాయంత్రం 4-4:30 ప్రాంతం వరకు మాత్రమే. తరువాత ఇక్కడ మీరు గమనిస్తున్నటువంటి శివలింగం ఏదైతే ఉందో దాని ఎత్తుకి మన బాన్ గంగా ఆలయంకు ఆనుకొని ఉన్న రోడ్డు వరకు కూడా సముద్రం బయటికి చొచ్చుకొని రావటం వల్ల శివలింగం కంప్లీట్గా నీటిలో అయితే మునిగి ఉండటం జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడికి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగటిపూట మాత్రమే అలౌ చేయటం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ నుండి మనం మరొక సందర్శించవలసినటువంటి ఆలయం బల్కా తీర్థ్. ఇదే ఆ బల్కా తీర్థ్ క్షేత్రం తాలూకున ఉన్నటువంటి ప్రధాన ద్వారం. ఈ బల్కా తీర్థ్ గురించి మీకు కొద్దిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ బల్కా తీర్థ్ ఆలయం సోమనాథ్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ బల్కా తీర్థ్ ఆలయం సమీపంలోనే, ఈ ఆలయం ఉన్న ప్లేస్లోనే శ్రీకృష్ణుని అవతార సమాప్తి అంటే నిర్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు. మహాభారతం ప్రకారం కురుక్షేత్రం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడి మరణానికి ముందు రోజు రాత్రి శ్రీకృష్ణుడు గాంధారిని పలకరించడానికి వెళ్తాడు. అప్పటికే తన కొడుకుల్లో చాలామందిని కోల్పోయినటువంటి గాంధారి కృష్ణునిపై కోపంతో యుద్ధాన్ని రాకుండా చేయలేకపోయావంటూ కృష్ణుని తిడుతుంది.
కృష్ణుడు అండ్ అతని తాలూకా యాదవ వంశం రానున్న 36 ఏళ్లలో నాశనం అవుతుందని గాంధారి శపించడం జరుగుతుంది. ఇదంతా జరగవలసిందే అని ముందే తెలిసిన కృష్ణుడు తదాస్తు అంటాడు. 36 ఏళ్ల తర్వాత ఒక ఉత్సవం సమయంలో యాదవుల్లో గొడవలు బయలుదేరి ఒకరిని ఒకరు చంపుకున్నారు. కృష్ణుని అన్నగారు బలరాముడు యోగం ద్వారా శరీరాన్ని వదిలేశాడు. శ్రీకృష్ణుడు కూడా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అలానే పడుకొని విశ్రమిస్తుండగా జారా అనే వేటగాడు శ్రీకృష్ణుడి ఎడమకాలి బొటనవేలును చూసి లేడీ అనుకుని బాణం వేసి కొట్టాడు. రక్తమోడుతూ బాధపడుతున్న శ్రీకృష్ణుని చూసి తాను తప్పు తెలుసుకున్న వేటగాడు చాలా బాధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడి జారునితో, జారా, త్రేతాయుగంలో రామావతారంలో ఉన్నప్పుడు నాచే చంపబడిన వాలివి నువ్వు. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ నా ఇష్టాలతోనే జరుగుతాయి. దీనికి నీ బాధ్యత ఏం లేదు అని చెప్పాడు. అలా శ్రీకృష్ణుడు సశరీరంగా తన లోకమైన గోకుల బృందావనానికి వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన ఆ వృక్షాన్ని కూడా మీరు ఆ వీడియోలో అయితే చూడొచ్చు. ఇదంతా జరిగిన తరువాత ఇదే బల్కా అనే తీర్థంలో ఈ అరణ్యంలో శ్రీకృష్ణుని నిర్యాణం అయితే జరిగింది. అదే ప్లేస్లో ఇప్పుడు ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఆ చెట్టు ఇప్పుడు కనబడుతున్న ఈ వృక్షం కూడా అదే కాలానికి చెందింది అని చెప్పేసి అయితే నమ్ముతారు. సో ఇక్కడితో ఈ బల్కా తీర్థం మన సందర్శన అయితే ముగిసింది. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ వచ్చేసి గీతా మందిర్కి అయితే బయలుదేరటం జరిగింది. ఇక్కడికి దగ్గరలోనే గీతా మందిర్ కూడా ఉందన్నమాట. మీరు గమనిస్తున్నది ఇక్కడ సోమనాథ్ తాలూకా బస్ స్టాండ్. ఇక్కడ వేరే వాళ్ళ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇదే బస్ స్టాండ్కి మనం చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుండి లోకల్ ఆటో సర్వీస్ అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇదే మనం నెక్స్ట్ సందర్శించబోయే గీతా మందిర్. రండి లోపలికి వెళ్ళి ఇక్కడున్న విశేషాలను అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎడం వైపు వెళ్ళగానే ముందుగా మనకు కనిపించేదే గీతా మందిర్. లోనికి వెళ్ళగానే ఇక్కడ కనిపించే గోడల నిండా కూడా భగవద్గీత అయితే లిఖింపబడైతే ఉంది. దీని పక్కనే బలరాముని గుహ అయితే ఉండటం జరుగుతుంది. ఈ గుహలోనే బలరాముడు యోగ సమాధి చెందాడంట. రండి దీన్ని దర్శించుకుందాం. ఈ కనపడే కొద్ది కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే బలరాముని గుహ. దీని పక్కన ఆనుకునే ఉన్న మరొక మందిరం అయితే ఉంది. అది లక్ష్మీనారాయణ మందిరం. రండి ఈ లక్ష్మీనారాయణ మందిరాన్ని కూడా దర్శించుకుందాం. ఇదే ఆ లక్ష్మీనారాయణ మందిరం. ఇక్కడ మరొక శివాలయం కూడా ఉంది. రండి ఆ శివాలయాన్ని అయితే దర్శించుకుందాం. ఈ శివుని విగ్రహాన్ని, ఈ శివలింగాన్ని అయితే మీరు బాగా గమనించండి. ఇది రాతితో చేసింది అయితే కాదు. ఇక్కడకు దగ్గరలోనే త్రివేణి సంగమం ఉంది. మీరు వీడియో మొదట్లో అయితే చూశారు కదా. ఆ త్రివేణి సంగమానికి వచ్చే ఒక నది అయితే ఇక్కడ నుంచే ప్రవాహం ముందుకైతే వెళ్తుంది. ఆ నది వల్ల ఈ ఆలయానికి మరింత శోభ చేకూరిందనే చెప్పొచ్చు. ఇక్కడ కనబడుతున్న ఈ చెట్టుకి 1000 ఏళ్ళు పైగానే దాని వయసు అని చెప్పేసి ఇక్కడ రాసిపెట్టి అయితే ఉండటం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ ఆలయాలన్నీ కూడా
ఆ కృష్ణుని కాలంలో సుమారుగా 5,000 సంవత్సరాలకు పైబడైతే ఉంటుంది అని చెప్పేసి పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. రండి, ఇక్కడ దర్శించుకోవలసినటువంటి మరొక శివుని ఆలయం కామనాథ్ మహాదేవ్ ఆలయం. ఇది సాక్షాత్తు శ్రీ రామానుజాచార్యుల వారి చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడినటువంటి శివుని ఆలయం. ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రతి శివలింగాన్ని శ్రీ రామానుజాచార్యుల వారు ఆయన స్వహస్తాలతో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయంలోనే మరొక గుహ అయితే ఉందన్నమాట. ఈ గుహలోనే రామానుజాచార్యుల వారు యోగా తపస్సులో అయితే ఉండేవారంట. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుహలో రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి స్ఫటిక శివలింగం అయితే ఈ గుహలోనే ఉంటుంది. మీరు బాగా గమనించండి.